ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఫ్రెండ్ అంటేనే మన కష్టాల్లో సుఖాల్లో మనం చేసే చిన్న చిన్న క్రేజీ పనుల్లో ఎప్పుడు మన పక్కనే ఉండి మన ప్రతి ఎమోషన్లో మనతో పాటు ఉండే ఒక స్పెషల్ పర్సనే ఫ్రెండ్. మరి అలాంటి స్పెషల్ పర్సన్కి ఈ స్పెషల్ డే రోజున ఏదైనా స్పెషల్ రెసిపీ చేసి పెడితే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది కదా. మరి వాళ్ళని అలా సర్ప్రైజ్ చేయాలంటే మా షో మీరు చూడాల్సిందే. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సుష్మా గారు వచ్చారండి అంబర్పేట నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, మీకు కూడా. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చారు కాబట్టి నేను మీకు ఫ్రెండ్ అయ్యాను ఈరోజు. సో మీకు ఫ్రెండ్షిప్ బ్యాంక్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చారు. ఫ్రెండ్షిప్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకునే ముందు ఈరోజు ఈ ఫ్రెండ్ కోసం అండ్ చూస్తున్న ఫ్రెండ్స్ కోసం మీరు తీసుకొచ్చిన రెసిపీస్ ఏంటి? తోటకూర పెసర గారెలు. తోటకూర పెసర గారెలు. ఓకే, తోటకూరతో ఫస్ట్ టైం నేను వింటాం. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఆయిల్, తోటకూర, ఓకే, సాల్ట్, పచ్చిమిర్చి అండ్ అల్లం, జీలకర్ర, నానబెట్టుకున్న పెసర్లు. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ముందుగానే హీట్ చేసుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఈ పెసర్లు అండ్ పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మొత్తం మిక్సీ చేసుకోవాలి. దెన్ పచ్చిమిర్చి, అల్లం అండ్ జీలకర్ర. ఓకే, ఇప్పుడు ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, వాటర్ ఏమైనా వేసుకోవాలా? ఓకే, ఇది ఇప్పుడు పెసరది పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, మనం బౌల్లోకి తీసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని తోటకూర కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దెన్ మనం కడిగి రెడీ పెట్టుకున్న కట్ చేసి రెడీ పెట్టుకున్న తోటకూర కూడా మిక్స్ చేద్దాం. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? ఇది మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాం. అత్తయ్య గారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? న్యూలీ మ్యారీడా? లాస్ట్ ఆగస్ట్లో. ఓకే, సో 1 yearకి దగ్గరలో ఉన్నారనమాట. సో పెళ్ళైన తర్వాత అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారా వంటలు? ఇంట్లో అమ్మగారి దగ్గర వచ్చా వంటలు? అమ్మగారి దగ్గర వచ్చు, అత్తయ్య దగ్గర ఇంకొంచెం ప్రో అయ్యారనమాట వంటల్లో.
ఇప్పుడు మనం వేసుకుందామా? ఓకే. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి కొంచెం వడల్లా చేసుకొని డైరెక్ట్ వేసుకో. ఓకే. సో ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చారు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? నా బెస్ట్ ఫ్రెండ్ విక్రాంత్, నా హస్బెండ్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. వా, ఓకే. బెస్ట్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకున్నారనమాట. ఓకే. సో అంటే లవ్ అరేంజ్డా? నో, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. బట్ ఫ్రెండే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా? వావ్, ఈ స్టోరీ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. చెప్తారా మాకు కొంచెం ఈ స్టోరీ? స్టోరీ కంప్లీట్గా ఏం లేదు, జస్ట్ సింపుల్గానే ఫ్రెండే, బట్ మ్యాచెస్ ద్వారానే వయా పేరెంట్స్. ఓకే. ఫ్రెండే, తెలిసిన ఫ్రెండే, కాకపోతే పేరెంట్స్ త్రూ అది మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, సరే వేసేసుకుందాం. ఆయిల్ హీటింగ్ చేసుకుందాం. మీరు ఫ్రెండ్స్ అంటే కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్సా అండి? లేదు, జస్ట్ ఓకే, మ్యూచువల్ ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్షిప్ డే రోజు వచ్చారు అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్నే మీరు పెళ్లి చేసుకున్నారు. మీరు పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఎప్పుడైనా గుర్తుందా? ఈ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను ఆ ఇయర్లో పెళ్ళికి ముందు అలా? ఫ్రెండ్షిప్ డే రోజు నేను డాక్టర్ని, సో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు మా గ్యాంగ్ అందరం కలిసి మేము బయటకు వెళ్ళడం, మూవీకి, టెంపుల్, కొండగట్టుకు వెళ్ళాము. సో అట్లా. సో నేను ఈ ఫ్రెండ్షిప్ గోల్లో పడి మీరు ఫ్రెండ్ అయిపోయిన దీంట్లోని అసలు మీరు ఏం చేస్తూ ఉంటారో కూడా అడగలేదండి నేను. ఫ్రెండ్ కాబట్టి అంత అడిగే అంత రాలేదు. సో మీరు డాక్టర్ అనమాట. ఏది స్పెషలైజేషన్ ఏంటి? అనస్థీషియా. అనస్థీషియా, ఓకే. సో వావ్. సో ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారా? డాక్టర్గా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట ఫైనల్ గా. అట్లయితే క్రిస్పీగా మంచిగా. సో ఫస్ట్ మీ అత్తయ్య గారు ఈ రెసిపీ నేర్పించగానే ఫస్ట్ పెట్టింది మీ బెస్ట్ ఫ్రెండ్ గానా? అట్లనే ఏం కాదు, ఇంకా అందరికి. ఓకే. సో మీ బెస్ట్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్ మేనేజర్. బ్యాంక్ మేనేజర్, ఓకే. సో మంచిగా ఇద్దరు బిజీ లైఫ్స్ అనమాట. వర్క్ అప్పుడప్పుడు. సో ఎక్కువగా బ్యాలెన్స్ చేయాలి కదా, అది తప్పదు కదా లైఫ్ అన్నాక. మీరు మంచిగా బ్యాలెన్స్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్నే హస్బెండ్ చేసుకున్నారు. మంచిగా ఏ గోలా లేదు, అన్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్టే హస్బెండ్తో షేర్ చేసుకుంటారు. సో సాటర్డేస్, సండేస్ అలా మీరు వీక్ ఆఫ్స్ ఉండేటప్పుడు జనరల్గా అంటే డాక్టర్స్ అంటే నాకు తెలిసి వీక్ ఆఫ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయో కూడా, బట్ నేను చేసే దగ్గర సండే ఈజ్ వీక్ ఆఫ్. సండే, ఓకే. సో సండేస్ ఏం స్పెషల్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? మోస్ట్లీ నాన్ వెజ్ సండే రోజు, చికెన్, మటన్. మీరు ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారా ఇంట్లో? ఓకే. రెడీ అయిపోయాయి, ఓకే. తీసేసుకుందాం ఇంకా. తోటకూరతో మంచి హెల్దీ రెసిపీ నేర్పించారనమాట మీ అత్తగారు. తోటకూర పెసర గారెలు రెడీ అయిపోయాయి, సర్వ్ చేసుకుందాం. తోటకూర పెసర గారెలు రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎలా ఉందో. థ్యాంక్ యూ. తోటకూర పెసర గారెలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. తోటకూర పెసర గారెలు కావలసిన పదార్థాలు: తోటకూర, ఉప్పు, పెసర్లు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర. తోటకూర పెసర గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో పెసర్లు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, తోటకూర కలుపుకోవాలి. తర్వాత వడల్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, తోటకూర పెసర గారెలు రెడీ. తోటకూర పెసర గారెలు టేస్ట్ చేసేద్దాం. బాగుంది. తోటకూరతో ఫస్ట్ టైం నేను ట్రై చేయడం గారెలు. అండ్ హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. మీ అత్తగారికి థ్యాంక్స్ చెప్పండి, మంచి రెసిపీ మీకు నేర్పించి మాకు ఇక్కడికి వచ్చి మీరు చూపించేలా చేశారు. మీకు కూడా థ్యాంక్ యూ అండి. మరి సెకండ్ రెసిపీ ఏంటి? సెకండ్ రెసిపీ డబుల్ కా మీఠా. ఓకే.
దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసేయండి. ఫస్ట్ నెయ్యి కావాలి, ఓకే, దెన్ షుగర్, కొంచెం సేమియా అండ్ బాదం అండ్ జీడిపప్పు, ఓకే, దెన్ పాలు, బ్రెడ్. ఓకే, మరి సరే, కొంచెం ఆయిల్. ఓకే, సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఫస్ట్ బాదం అండ్ జీడిపప్పు ఓకే ఇవి ఫ్రై చేసి నెయ్యితో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే, ఈ ఆయిల్తో కంటే నెయ్యితో అయితే కొంచెం మనకు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సేమియా తీసుకోండి, ఎందుకంటే ఇవి రెండు సపరేట్గా చేసుకోవాలి, సేమియా అండ్ బాదం. ఓకే, ఎందుకంటే అది తొందరగా హీట్ అవుతుంది సేమియా. ఓకే, ఇది కొంచెం. సో ఫస్ట్ అయితే బాదం చేసేసుకుందామా? సేమియా చేసుకోండి. ఓకే, సో ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర, అత్తగారి దగ్గర ఒకటి, మమ్మీ దగ్గర ఒకటి నేర్చుకొని రెండు మాకు ఇక్కడికి వచ్చి చూపిస్తున్నారు అనమాట. సో మీరేమి స్పెషల్గా ఎప్పుడైనా ఇలా చూసి నేర్చుకోవడం, టీవీలో కానీ లేదా యూట్యూబ్లో కానీ చూసి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ట్రై చేస్తారా? మమ్మీ దగ్గర ఎంత నేర్చుకున్నా మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి చూడాల్సింది. ఆబ్వియస్లీ, సో ఈ జనరేషన్లో కష్టం ఓన్గా చేయడం. అండ్ మీకు దొరికేదే ఓన్లీ సండే. ఆ సండేలో నాకు తెలిసి అత్తగారు హెల్ప్ చేస్తూ ఉంటారేమో. సో ఇంకేముంది, కూర్చో అమ్మ నేనే వండి పెడతా అని పెడతారేమో అత్తగారు. ఇది వేగిపోయింది, సో తీసేసుకుందాం. ఓకే, సో మంచి గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు బాదం అండ్ జీడిపప్పు. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైనా మీకు వంట చేసి పెట్టారా? ఏం చేశారు? ఆఫ్ఘనీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. సో ఇద్దరు మంచి నాన్ వెజ్ ఇష్టం అన్నమాట ఇద్దరికి. సో ఆయన మీకు ఫస్ట్ చేసి పెట్టింది చికెన్ కర్రీ. ఫస్ట్ ఆమ్లెట్, తర్వాత చికెన్. ఆమ్లెట్, ఓకే, ట్రై చేశారనమాట మీరు. ఫస్ట్ ఆమ్లెట్ వేసి ఇవ్వు, నాకు నమ్మకం వచ్చిన తర్వాత ట్రై చేస్తా అని. అంటే ఫ్రెండే కాబట్టి మీకు ముందుగానే తెలిసి ఉండొచ్చు. తెలుసు కానీ వంటలు ఎప్పుడు టేస్ట్ అంతే. సో మీన్ వైల్ ఈ స్టవ్ ఆన్ చేసేసుకొని ఓకే పాలు వేడి చేద్దాము. ఓకే, సో మీరు ఎప్పుడైనా క్రేజీ ఎక్స్పీరియన్స్ చేశారా మీ ఫ్రెండ్తో పాటు, లేదా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్తో క్రేజీ ఎక్స్పీరియన్స్ లైఫ్లో? అంటే ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ట్రిప్కి వెళ్ళాము నార్త్ ఢిల్లీ. సో బస్లో వెళ్ళాము యాక్చువల్లీ. ఫస్ట్ ట్రైన్, దెన్ అక్కడ లోకల్ బస్. సో అప్పుడు రోడ్ మీద వెళ్తున్న వాళ్ళకి నార్మల్గా టీస్ చేయడము లాంటివి అలాంటివి చేసేవాళ్ళం. మనకి మూవీస్ హ్యాపీ మూవీలో చూపించినట్టు జెనీలియా అందరికి బస్సులో వెళ్తూ అల్లరి అట్లాంటి టైప్. మీరు చేస్తారా అల్లరి? మరి ఎంత సాఫ్ట్ గా కనిపిస్తున్నారు, మీరు అల్లరి చేస్తారా? కనిపిస్తా, అలా అనిపిస్తారు మాకు. ఇవి లైట్ బ్రౌన్ కలర్ అయిపోయాయి. ఓకే, తీసేసుకుందామా? అవి రోస్ట్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ బ్రెడ్ ని ఫ్రై చేసుకుందాము. ఓకే, సో గీలో ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ని. మీకు సో కొంచెం నెయ్యి. ఓకే, బ్రెడ్స్ కా? యా. ఇది హైలో పెడితే మాడిపోతుంది, లోలో పెడితే అసలు మీడియం బెటర్. మీరు అల్లరి చేస్తా అన్నారు,
ఈ వాయిస్ తోనే అల్లరి చేస్తారా మీరు? ఈ వాయిస్ ఉండదు మరి అల్లరి ఎలా చేస్తారు? అలా చేయండి మరి. ఈ వాయిస్ తో చెప్తే నాకు మీరు అల్లరి చేస్తారని నమ్మకం లేదు. ఇది ప్రొఫెషనల్ వాయిస్. పర్సనల్ వాయిస్ మీరు డాక్టర్స్ గా ఇలా స్లోగా మాట్లాడితే పక్కనున్న పేషెంట్ కి వినబడదు ఏం చెప్పారా అని చెప్పి. పాలు వేడైపోయాయి. సో మనం షుగర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. పాలలో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ డాక్టర్స్ కి డాక్టర్ ట్రైనింగ్ తో పాటు ఇలా సాఫ్ట్ గా మాట్లాడాలన్న ట్రైనింగ్ కూడా ఇస్తారా అండి? లేదండి. మరి ఎందుకు డాక్టర్, ప్రతి డాక్టర్ అలాగే ఎందుకు మాట్లాడతారు చాలా స్లోగా నెమ్మదిగా? ఎందుకంటే చేసే అల్లరంతా బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కాబట్టి పేషెంట్ ముందు స్లోగానే వస్తుంది. అయ్యో ఓకే. సో అల్లరి చేస్తారనమాట బాగానే. నాకు డౌట్ వస్తుంది మీరు అల్లరి చేస్తారో లేదో మరి ఈ వాయిస్తో, ఎందుకంటే పక్క నుంచి నాకే వినిపించట్లేదు మీ వాయిస్. ఓకే. బ్రెడ్స్ ఫ్రై అయిపోయాయండి. ఓకే. బ్రెడ్ స్లైసెస్ మనం ఇందులో తీసేసుకున్నాము. ఇందులో షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయినట్టుందండి. సో నెక్స్ట్ ఏం చేయాలండి మరి? ఈ బ్రెడ్ స్లైసెస్ ఇందులోకి తీసుకొని వేడి పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే. మనకి ఎంత మిల్క్ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరే. పైన సేమియా టాపింగ్స్ వేసుకోవాలి. అండ్ ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ హల్వా అంటే జనరలీ పేస్ట్ టైప్ ఉంటుంది కదా, బట్ అలా ఉండడం కంటే ఇది కొంచెం డిఫరెంట్ గా స్లైస్ తినేసేయచ్చు, ఈజీగా తినేసేయచ్చు. ఒక బైట్ ఒక స్లైస్ అలా తినేసేయచ్చు. అండ్ కాసేపు ఆగిన తర్వాత తింటే ఇది ఏంటంటే మిల్క్ అదంతా సోక్ అవుతుంది. సో బ్రెడ్ కి మిల్క్ అంతా బాగా పడుతుంది అనమాట. ఓకే. మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ డబుల్ కా మీఠా రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. డబుల్ కా మీఠా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. డబుల్ కా మీఠా కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, బ్రెడ్, జీడిపప్పు, బాదం, సేమియా. డబుల్ కా మీఠా తయారీ విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని అందులో సేమియా వేసి వేయించుకోవాలి. తర్వాత అది బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్ లో బాదం, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తరువాత బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే పాన్ లో బ్రెడ్ వేసి కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరో పాన్ లో పాలు, పంచదార వేసి మరిగించుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నెయ్యిలో వేయించిన బ్రెడ్ పీసెస్, పాలు, సేమియా, బాదం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, డబుల్ కా మీఠా రెడీ. డబుల్ కా మీఠా టేస్ట్ చేసేద్దాం. బాగుందండి. ఫస్ట్ది హాట్, సెకండ్ ఏమో ఇంత స్వీట్. సో హాట్ అండ్ స్వీట్ మీ కాంబినేషన్లోనే ఉందేమో. సో రెండు రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ కాంబినేషన్ని తీసుకొచ్చినట్టున్నారు కదా, మాకు కూడా పరిచయం చేయండి. ఓకే అండి, పరిచయం చేస్తాను. ఓకే. విక్రమ్. హాయ్ అండి, వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు కూడా తనే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా కదా, మరి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు మంచిగా కపుల్ అయిపోయారు. చెప్పకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్తారా? ఓకే, మరి మా కోసం ఒక విషయం అయితే చెప్పండి. మీ బెస్ట్ ఫ్రెండ్ లో మీకు బాగా నచ్చిన విషయం ఒకటి చెప్పండి మాకు.
బాగా నచ్చిన విషయం అంటారా? చాలా ఉన్నాయి. ఇంకా బాగా నచ్చను అనుకున్నారేమో. పర్లేదు ఒక్కటి చెప్పండి మా కోసం. అంటే బాగా అర్థం చేసుకుంటారు. ఓకే, మరి మీకు మీ బెస్ట్ ఫ్రెండ్లో బాగా నచ్చిన విషయం? మోస్ట్ కూలెస్ట్ పర్సన్. సరే, మరి అంత మోస్ట్ కూలెస్ట్ పర్సన్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ మా ముందు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గిఫ్ట్స్ మీరు ఇంట్లో చూసుకోండి. ఓకే, మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీ వైఫ్ ఇక్కడికి వచ్చి, మీ బెస్ట్ ఫ్రెండ్ కమ్ వైఫ్ ఇక్కడికి వచ్చి మాకు 2 రెసిపీస్ని పరిచయం చేశారు. ఇంట్లో కూడా బాగా వంటలు చేస్తారు అనుకుంటా కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. మీకు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నైస్ బర్త్డే. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, సుష్మా గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ని. ఈ 2 స్పెషల్ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.